Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanasekaran. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes 2, we have completed the 6 lessons in our supplementary 8th class. So let's see for the 7th lesson syllabus. In this you can see that we have the part 1. In this part 1 you can see that an honest boy is on his way to school carrying money in his pocket to pay the school fees. So they mention not boy, they mention the honest boy. అంటే ఒక అబ్బాయి అని మెన్షన్ చేయలేదంటే ఇక్కడ హానెస్ట్ బాయ్ అంటే చాలా నిజాయితీ పరుడు. ఒక అబ్బాయి తను స్కూల్కి వెళ్తున్నప్పుడు మనీని తన పాకెట్ లో క్యారీ చేస్తున్నాడు. ఎందుకు ఆ మనీని క్యారీ చేస్తున్నాడు అంటే బికాస్ హీ వాంట్ టు పే ద స్కూల్ ఫీజ్. అంటే అతను స్కూల్ ఫీజ్ పే చేయడానికి అతను అక్కడ దాన్ని తీసుకుని వెళ్ళడం అనేది జరుగుతుంది. ద సైట్ ఆఫ్ క్రిస్ప్ సిరపీ జిలేబీస్ ఇన్ ద మార్కెట్ ఎగ్జైట్స్ హిమ్ అండ్ ద కాయిన్స్ ఇన్ హిస్ పాకెట్ బిగేన్ టు జింగల్. ఇక్కడ చూడండి సైట్ అంటే చూడడం. అతను ఒక ఇలా సైడ్ కి చూసినప్పుడు అతనికి ఏమైంది, క్రిస్పీగా చాలా జ్యూసీగా జిలేబీస్ అనేది కనిపించాయి. ఆ జిలేబీస్ అతను చూసిన వెంటనే ఆ మార్కెట్ లో తన కాయిన్స్ అంటే తన పాకెట్ లో ఉన్న కాయిన్స్ ఏమైనాయి, మాట్లాడడం అనేది స్టార్ట్ చేశాయి. అంటే నువ్వు ఆ జిలేబీస్ ని తీసుకొని తిను అనే విధంగా మాట్లాడడం స్టార్ట్ చేశాయి. After a long debate with himself and he yields to a sweet temptation. అంటే లాంగ్ డిబేట్ అంటే వాదాలు జరిగిన తర్వాత కాయిన్స్ కి అతను చాలా టెంప్ట్ అయిపోయేసి ఆ యొక్క జిలేబీస్ ని ఎలా తిన్నాడు అనేసి మనకి ఇక్కడ పార్ట్ 1 లో తెలుసుకుంటామండి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్. It happened many years ago. I was in the 5th standard at the government school as a Kabalpur and now called attack. చూడండి ఇది ఎప్పుడు జరిగిందంటే చాలా ఇయర్స్ ముందు. ఇట్ వాస్ హ్యాపెన్ ఇన్ ద సో మెనీ ఇయర్స్ బ్యాక్. సో ఎప్పుడంటే నేను 5th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు, అది కూడా గవర్నమెంట్ స్కూల్ కబైల్పూర్. అంటే ఇప్పుడు దాన్ని ఏమని పిలుస్తారంటే అటాక్ అనేసి పిలవడం అనేది జరిగింది. వన్ డే I went to school with the 4 rupees in my pocket to pay the school fees and the fund. ఒకరోజు నేనేం చేశాను, నేను ఒకరోజు నా యొక్క స్కూల్ కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాను. అక్కడ నేను ఎంత అమౌంట్ పాకెట్ లో పెట్టుకున్నాను, 4 rupees. హౌ మెనీ రూపీస్, 4 rupees in my pocket to pay the school fees and the fund. అలాగే స్కూల్ ఫీ పే చేయడానికి వెళ్ళాను, అలాగే ఫండ్ ని పే చేయడానికి వెళ్ళడం అనేది జరిగింది. When I got there I found that the teacher who collected the fees, so Master Gulab Muhammad was on leave, so the fees would be collected the next day. బట్ నేను వెళ్ళినప్పుడు అక్కడ కలెక్ట్ చేయడానికి అమౌంట్ ఎవరు కలెక్ట్ చేస్తున్నారంటే ఫీజ్ అమౌంట్ ఎవరంటే గులాబ్ మహమ్మద్. ఎవరు కలెక్ట్ చేస్తున్నారు, గులాం మహమ్మద్. అతను కలెక్ట్ చేస్తున్నాడు. బట్ కలెక్ట్ చేసినా కూడా మనం చూసినట్లయితే ఆ రోజు పాపం అతను లీవ్ లో ఉన్నాడు, గులాబ్ మహమ్మద్. సో కాబట్టి ఏమైంది, నెక్స్ట్ డే అతనికి ఈ యొక్క ఫీజ్ అమౌంట్ అనేది నెక్స్ట్ తీసుకుంటారు అందరూ అనేసి అక్కడ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో బట్ వన్స్ ఆల్ త్రూ ద డే ద కాయిన్ సింప్లీ సాట్ ఇన్ మై పాకెట్. అంటే ఆల్ త్రూ ద డే అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాయిన్స్ అనేది చాలా సైలెంట్ గా నా పాకెట్ లోనే ఉన్నాయి. బట్ వన్ స్కూల్ గాట్ ఓవర్, ఎప్పుడైతే స్కూల్ అయిపోయిందో అండ్ ఐ వాజ్ అవుట్ సైడ్, నేను ఎప్పుడైతే స్కూల్ అయిపోయిన వెంటనే బయట వచ్చి మనం ఇంటికి వెళ్ళాలి కదండి. సో బయటకు వచ్చిన వెంటనే దే బిగైన్ టు స్పీక్. అంటే అవేం స్టార్ట్ చేశాయి, నాతో మాట్లాడడం స్టార్ట్ చేశాయి. బట్ మీకు డౌట్ వస్తుంది, ఎక్కడైనా కాయిన్స్ మాట్లాడతాయా, డబ్బులు మాట్లాడుతుందా అని. బట్ ఈ లెసన్ లో చూసినట్లయితే కాయిన్స్ అనేది ఎలా మాట్లాడాలని మనం ఇక్కడ చూసుకుందాము. చూడండి, ఆల్వేస్ కాయిన్స్ డోంట్ స్పీక్. అది నిజమే, మీకు కూడా బాగా తెలిసిన విషయమే. కాయిన్స్ అనేవి అసలు మాట్లాడవు. సో దే జింగల్ ఆర్ గో నక్ నక్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ దట్ ద డే యాక్చువల్లీ స్పోక్. ద కాయిన్స్ డోంట్ టాక్, బట్ కాయిన్స్ అనేవి అసలు మాట్లాడలేవు. కానీ మనం చేసుకున్నట్లయితే బట్ నేను మీకు విషయం చెప్తున్నాను ఏంటంటే ద డే ద యాక్చువల్లీ స్పోక్. బట్ ఆ రోజు మాత్రం కాయిన్స్ నాతో బాగానే మాట్లాడాయి. సో వన్ కాయిన్ సెడ్, 4 కాయిన్స్ ఒక కాయిన్ ఏమని చెప్పిందంటే, వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్, అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు, దోస్ ఫ్రెష్ హాట్ జిలేబీస్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద కడాయ్. చూడండి, నువ్వేం ఆలోచిస్తున్నావా, అక్కడ చూడు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి ఆ జిలేబీస్ అనేది, అంత వేడిగా ఆ కడాయిలో నుంచి బయట తీస్తున్నారు. ఓవర్ ద షాప్, అది కూడా షాప్ లో నుంచి బయట తీస్తున్నారు.
దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ ఫర్ నథింగ్. అంటే అసలు అవి ఎందుకు బయట వస్తున్నావు, ఏమన్నా ఆలోచిస్తున్నావా లేదా అనేసి అంటున్నారు. జిలేబీస్ ఆర్ మెంట్ టు బి ఈటెన్ అండ్ ఓన్లీ దోస్ హూ హ్యావ్ మనీ. చూడండి, జిలేబీస్ ఎవరు జిలేబీస్ తినాలంటే ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటుందో వాళ్ళు మాత్రమే తినాలి. ఇన్ దేర్ పాకెట్ దే కెన్ ఈట్ దామ్. ఎవరి దగ్గర అయితే జిలేబీస్ తినాలంటే ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆ జిలేబీస్ అనేది తినాలి అనేసి చెప్తున్నారు. అండ్ మనీ ఇజంట్ ఫర్ నథింగ్. అంటే ఎవరి దగ్గర అయితే డబ్బులు లేదు వాళ్ళు ఏం చేయకూడదు, తినకూడదు. మనీ ఈజ్ మెంట్ టు బి స్పెండ్ ఓన్లీ దే స్పెండ్ ఇట్. అంటే ఎవరి దగ్గర ఉందో డబ్బులు వాళ్ళు మాత్రం, అంటే దేనికి స్పెండ్ చేయాలో దానికి మాత్రం స్పెండ్ చేయాలి. కానీ ఇంకొకటి అన్నాడు, హూ లైక్స్ జిలేబీ. అసలు ఇంతకి జిలేబీస్ ఎవరికి ఇష్టం ఇక్కడ అనేసి అన్నాడు. అంటే ఇక్కడ అబ్బాయి హానెస్ట్ బాయ్ అని ఇక్కడ ఫస్ట్ లో అన్నారు కదండి, ఫస్ట్ లో హానెస్ట్ బాయ్ అన్నాడు కాబట్టి హానెస్ట్ బాయ్ కాబట్టి తన లైఫ్ లో ఏ విధంగా తన లైఫ్ ని చేంజ్ చేసుకోకూడదు అనేసి ఇప్పుడు మనము చూడొచ్చు కదండి. సో ఇక్కడ తన జిలేబీస్ ఎందుకు తినలేదంటే బికాజ్ యూ వాంట్ టు పే the school fee and the fund amount also you want to pay. కాబట్టి ఇక్కడ జిలేబీస్ అనేది అతనికి తినడం అనేది చాలా ఇష్టం లేదు. సో ఈ విధంగా అతను ఏం మాట్లాడుతున్నాడు, హానెస్ట్ బాయ్ ఈజ్ ఆన్ ద వే. అంటే తన ఇంటికి వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ గా ఏమంటున్నాడు, ఎవరి దగ్గర డబ్బులు ఉందో హూ మెంట్ టు బి ఈట్ ద జిలేబీస్ నథింగ్ బ్యాడ్ హూ ఈజ్ హ్యావింగ్ ద మనీ. అంటే ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటుందో వాళ్ళు మాత్రమే జిలేబీలనే తినాలి. రిమైనింగ్ వాళ్ళు ఎందుకు తినకూడదు అంటే దేనికి స్పెండ్ చేయాలి, విచ్ మనీ వీ నీడ్ టు స్పెండ్ ఫర్ దోస్ పర్పస్. అంటే కొన్ని పర్పసెస్ కి మాత్రమే మనం ఏం చేయాలి, జిలేబీస్ ని అక్కడ మనము తినాలి అనేసి కూడా అతను ఇక్కడ చెప్పడం అనేది జరిగిందండి. సో ఇక్కడ మనము ఎంత టెంప్టేషన్ చేసినా కూడా కాయిన్స్, బట్ యూ హ్యావ్ సింగిల్ డౌట్ హౌ ద కాయిన్స్ విల్ స్పీక్. అంటే కాయిన్స్ అనేవి ఎలా మాట్లాడతాయని. బట్ ఇక్కడ మన లెసన్ లో తీసుకుంటే ఇన్ హిస్ పాకెట్ వీ హ్యావ్ ద 4 coins, ఇన్ ద స్పోక్ ఓన్లీ 1 coin. అంటే తన పాకెట్ లో 4 coins ఉంటే దాంట్లో ఒక కాయిన్ మాత్రమే ఇక్కడ మాట్లాడడం అనేది జరిగింది. బట్ ఇట్స్ గివింగ్ టెంప్టేషన్ టు వాంట్ ఈట్ ద జిలేబీస్. సో ఇక్కడ ఈ 2 paragraphs లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.